నెల్లూరు వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సడన్ సర్ప్రైజ్ చేసాము మేము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వదిన అనుకోకుండా ప్లాన్ చేసాము, వెళ్ళిపోయాము. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ అన్నీ చేసేసాము. మళ్ళీ మా ఫ్రెండ్ అంది వీడియో తీస్తున్నానని చెప్తే అవునా అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళేసి లైట్స్ అన్నీ వేసేసి వీడియో తీస్తే బాగుంటుంది అనేసి నేనే స్విచ్లో అయితే కొట్టుకుంటున్నాను. నేను చూడండి, మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఎక్కడ స్విచ్ ఉంది అనేసి బయటకు వచ్చి లైట్ వేసి హాయ్ బాయ్ చెప్పి సర్ప్రైజ్ చేస్తాం మా ఫ్రెండ్కి మేము. సరే ఎలాగో వచ్చాం కదండి వీడియో తీస్తున్నాము. ఫస్ట్ తీయాలనుకున్నాం కానీ మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకుని వీడియో. సరే అండి సుజీ, మా ఫ్రెండ్ మేమే వచ్చాము, ముగ్గురం కలిసి వచ్చాము. మా ఆయన గారి నుంచి ఇక మా ఫ్రెండ్ వాళ్ళు పూజ చూస్తారా, చాలా బాగా సజగించుకొని ఉంటారు. ఇమ్రాన్ లాంటి మా ఫ్రెండ్ చాలా సార్లు పిలుస్తున్నారు, వస్తున్నాను టైం కుదరట్లేదు, రావట్లేదు. ఇప్పుడు వచ్చేసాను ఏం లేదు, అలా వచ్చేసాము. నెల్లూరు అండి మాకు ఎప్పుడు ఏ జన్మ రుణవంతం, అందుకే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎక్కడున్నా కూడా అదృష్టం చేస్తాను. ఎక్కడున్నా కూడా నెల్లూరు ప్రేమ పెడతారు నాకు. వాళ్ళు గత జన్మలు వాళ్ళ ఇంటి పిల్లలు ఆడపడుతున్నా ఏదో తెలియదు. ఇదిగోండి వీరికి ఇద్దరు అబ్బాయిలు అంటే చూపిస్తాను. మా ఫ్రెండ్ హాయ్ చెప్పండి బాబు. నాకు ఇష్టమైన డైనింగ్ టేబుల్, నాకు డైనింగ్ టేబుల్ చాలా ఇష్టం. కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ లాస్ట్ మా బండి రైడ్ పండుగ ఆడుకుంటున్నాము. మీకు ఇంకా చూపిస్తాను. మా ఫ్రెండ్ ఏంటో ప్రిపేర్ చేస్తుంది చూడండి. బాబా ఇదో నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదా నెల్లూరు పునుగులు అంటే బాగుండాలని. ఈ రెసిపీ బాగా నీట్ ముంచుకెళ్ళాం పద్మ. కిచెన్కి ఎగ్దాం బాబా. ఏ సుజీ నీ గుర్తు తెచ్చుకోరా, సుజీ ఎక్కడ పెట్టేస్తూ ఉంటది చూడు. సుజీ నేనుగా చూసారండి కిచెన్ మెయిన్. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కిచెన్ లో ఫస్ట్ కిచెన్ చూస్తాను, పూజ రూమ్ చూస్తాను. ఈ రెండు బాగా చూస్తాను, నాకు చాలా ఇష్టము ఈ రెండు. చూసారు కదా పాపం మా పద్మ హట్ అయిపోయి ఉంటది, ఎందుకంటే చెప్పకుండా వచ్చేసాము. పాపం రెడీ అవ్వలేదు అయినా పర్వాలేదులే, అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటారు. రండి చూడండి, బెడ్రూమ్ చూసారా, ఫ్రీగా వచ్చేస్తున్నాం అడగకుండా. ఏం పర్వాలేదు మీళ్ళే. పద్మ సారీస్ అయితే బోల్డ్ ఉన్నాయి, మీరు కింద వరకు ఆవిడ బట్టలే ఫుల్ ఉన్నాయి. దిష్టి పెడతారు కాబట్టి చూపించము. ఆ నిమ్మకాయలు లేవు దిగదొడ్డానికి, అందుకే. బాగుందా ఏసీ? నెల్లూరు వదిలినంటే ప్రాణం మరి. సుజీ మీరే రెడీ చేయిస్తాను. బాగుందా చేసుకున్నా వేడివేడిగా వినండి. నెల్లూరు వాళ్ళ ఇంటికి వచ్చిన నెల్లూరు బాగుందా తిన్నా. కానీ చాలా టేస్ట్ చేస్తాను నెల్లూరు వాళ్ళకి. నేను కోటలు ఉన్నప్పుడు కూడా చాలా రెసిపీ చేసేసింది రా నువ్వు కూడా. ఇది మాతో కలిసిపోయింది ఈ భుజంక. అలాగే లేదు, అంతమంది ఒకటే. కాకపోతే మాది శ్రీకాకుళం సైడ్, వీళ్ళ ఏమిటి నెల్లూరు సైడ్. అయినా అందరం ఒక ప్లేస్ ఉన్నాం కాబట్టి అంతమంది ఒకటే, అందరం ఒకటే. హాయ్ అండి, బాయ్ బాయ్. మేము చాలా కష్టపెట్టేస్తున్నాం పద్మకు, పాపం సడన్ గా వచ్చేస్తాము, అందుకే పాపం. చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా ఇవే చేసి పెడతాను ఎక్కువగా, అందుకే మొన్న నేను నెల్లూరు బాగుండాలని పేరు పెట్టేశాను. బాగున్నాయి, బాగా స్మూత్ గా చూసారా, చాలా వేసుకున్నా చూసారా. చేసి పెట్టండి, మీ పిల్లలు మళ్ళీ అడుగుతారు. చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో.
అందుకే చూపించదు పద్మ ఏంటి. ఇదిగోండి నేనైతే ప్రస్తుతానికి వీడియో తీస్తున్నాను. చూడండి మా ఫ్రెండ్స్ చూడండి, బాగా చూడండి. మా నెల్లూరు వదినలు. ఆ బుజ్జి కొత్తగా మ్యారేజ్ అయ్యింది బుజ్జికి. హాయ్ అండి, పకోడా తింటున్నాము, సారీ తాగేస్తున్నాము. ఇదిగోండి చూస్తున్నారా, చూసారా, చూసేయండి. మీరు కూడా రండి, అందరూ ఎవరైనా తినడానుకుంటే చాయ్ తాగకపోతే రండి, వచ్చేయండి మాతో. మీరు కూడా కంపెనీ ఇవ్వండి. మేము అలా మజా చేసుకుంటాము. అంటే ఏంటి, డబ్బా సీట్ వేసుకుంటాము. అలా మాలో మేము మాట్లాడుకుంటున్నామండి. మేము కూడా మీ అందరిలో మేము కూడా చాలా మీ అందరిలో మేము కూడా చాలా ఎంజాయ్గా జాలీగా ఉంటామండి. ఇంకేమనుకోకండి, ఏదైనా తప్పుకుంటే. ఇదిగో ఇప్పుడు రెడీ అయిపోయింది పద్మ. మేము బయటకు వెళ్తున్నాము, వాక్ చేయడానికి వెళ్తుంది ఇప్పుడు పద్మ. మేము ఇంకొక ఇంటికి వెళ్ళేసి అక్కడ వెళ్ళిపోతాము. మీరు వాక్ చేస్తే ఇంటికి వచ్చేస్తారు. చూస్తారా నెల్లూరు రోజున లైక్ ఇచ్చుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి. అందరికి బయటకు వెళ్ళిపోతున్నాము. హాయ్ 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 హాయ్. నా చెయ్యండి, నా తగిలిపోతుంది. బయటకు వస్తాము, ఇంకొక ఇంటికి వచ్చేసాము. కొత్తగా నాకు పరిచయం అయ్యారు. ఇంటికి అనుకోకుండా వచ్చేసాము. చూసారా, ఇక మా ఫ్రెండ్ అందరూ ఇక్కడ వచ్చేసాము. చూసేయండి, కొత్తగా పరిచయం అయ్యారు కూడా ఒక వదిలే. అందరూ వదిలే అంటాను. కొత్తగా పరిచయం అయ్యారు కానీ అనుకోకుండా వచ్చేసాం ఇంటికి. సర్ప్రైజ్ బాగా చేస్తున్నాం ఈ రోజు అయితే మేము. చాలా బాగుంది నిజంగా. మీరు కూడా మాకంటే బాగా సజేస్తున్నారు పూజవి. చాలా బాగుంది. నేను ఎక్కడికి వెళ్ళినా పూజ రూము, నెక్స్ట్ కిచెన్ చూస్తాను. చాలా నీట్ అండ్ క్లీన్ పెట్టున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అనుకోకుండా వచ్చాను కానీ అనుకోకుండా వీడియో తీసేస్తున్నాను. ఎంత క్లీన్ ఉంది చూపించండి. అంటే మేము అనుకోకుండా వచ్చేసాము కదా, అందుకోసమే మేము చూపించట్లేదు. అవునండి, చూసండి చాలా బాగుంది కదా. అనుకోకుండా వచ్చేటప్పుడు అన్ని వీడియో తీస్తాము, అనుకుంటే అవ్వదు. చూసారా బాగుంది, ఎలా ఉంది కామెంట్ చేయండి. ఎక్కువ నెల్లూరులో పెడతారు నాకు కామెంట్స్, లైక్స్. ఉన్న ఎక్కువ ఎవరు పెట్టరు. సుజిత్ ఇవ్వకుండా తినేస్తుంది, మాకు ఎవరు పెట్టలేదు. చూడండి తినేస్తుంది. సింధు దొంగ ఉంది కదా, సుజిత్ దొంగ ఉంది ఫస్ట్. ఇప్పుడు మా తిండి అయిపోయింది, మాది మిగిలిపోయి సుజిత్ ఇచ్చేసాం. అందరూ తెలిసిన వాళ్ళే. ఏమవుతారు మీకు అక్కడ? నేను కూడా అనుకోకుండా వచ్చాను. వీళ్ళ నాకు తెలుసు అన్నాను. ఈరోజు అంతా మేము తెలిసిన ఇంటికి తీసుకొస్తున్నాను. చాలా థ్యాంక్స్. చెప్పండి కదా మీకు నెల్లూరు వాళ్ళతో ఎక్కువ సంబంధం ఉందని. నాకు ఏ జన్మలో ఉంది, అందుకోసమే ఎంతమంది తెలియజేస్తున్నాను. ఇదో మా లేడీస్ గ్యాంగ్ అనుకోకుండా వచ్చేసాం ఈరోజు అంతమంది. ఎవరైనా మీ తల్లి డబ్బులు జమ చేస్తే కామెంట్ పెట్టండి. చూడండి, ఎవరైనా నిన్న పెరుగు డబ్బాలు తీసుకుంటాం. బాబా పెరుగు డబ్బాలేనా షాప్ పెట్టుకోవచ్చు నిజంగా. అది యూట్యూబ్ లో వస్తుంది. కావాలంటే రాజుల పట్టుకోలేంటికి మళ్ళీ తర్వాత ఎవరైనా జమ చేస్తుంటే కామెంట్ కూడా పెట్టండి. సుజీ ప్రొసీడ్ అయిపో. నాకు కొంచెం గొంతు బొంగ అండి, అందుకే నేను చెప్పడానికి కొంచెం చెప్పు చెప్పేసినా కదా మ్యాథ్ అంతా. అనుకోలేదు, అనుకోకుండా సర్ప్రైజ్ చేస్తున్నాము. అనుకున్నది
అందరూ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎలాగొంది తప్పుగా సంవత్సరాలు కొత్తది ఇప్పుడు కూడా ఏది ఏది అది చూపించండి ఫస్ట్. ఏంటి రుబ్బు ఎవరు రుబ్బుకుంటున్నది వచ్చేయండి. కేజీ వచ్చి 10 రూపాయలే. వీళ్ళు బస్ సరదాగా ఉంది తెలుసు. ఈరోజు అనుకోకుండా ఇంతమందితో కలిసినందుకు మా ఏంటి మా ఆడబిడ్డలు వీరిద్దరు వదిన ఆడపడుచులు. అవతారాలు బాగాలండి. అనుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఎలా ఉంటారు, ఒకటి అనుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఎవరైనా అనుకోకుండా వెళ్తే ఎలాగే ఉంటది కదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకోకుండా ఉంటే ఎలాగే ఉంటది. చెప్పుకుని వస్తే మజా రాదు కదా, అందుకే చెప్పుకుంటూ వచ్చాము సర్ప్రైజ్ చేయడానికి. ఎంతమంది నా బంధువులే